అమెరికాలో గన్ కల్చర్ మరో హైదరాబాద్ యువకుని చంపేసింది. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా ఇప్పటికీ ఎంతో మంది భారతీయులు ఆ గన్ కల్చర్ బారిన పడ్డారు. అక్కడ ఉన్న తోటాలకి బలైపోయారు. ఎంతో మంది తెలుగువారు కూడా అక్కడ అమెరికాలో గన్ కల్చర్ కారణంగా మరణించారు. ఇప్పుడు మరో హైదరాబాద్ యువకుడు అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చనిపోయాడు. ఒక యువకుడిపై, హైదరాబాద్కు చెందిన యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రవితేజ అనే యువకుడు చనిపోయాడు. రవితేజ 2022లో అమెరికాకు వెళ్ళాడు. అక్కడ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. వాషింగ్టన్లో రవితేజపై దుండగులు కాల్పులు జరిపారు. రవితేజ స్వస్థలం హైదరాబాద్లోని ఆర్కేపురం. 2022లో అమెరికా వెళ్ళి మాస్టర్స్ పూర్తి చేశాడు రవితేజ. అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాడు. రవితేజ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాస్టర్స్ అయిపోయింది, ఇక జాబ్ చేస్తాడు, తమ కుటుంబం సెటిల్ అయింది, తమ బిడ్డ సెటిల్ అయ్యాడు అనుకుంటున్న సమయంలో అమెరికాలో గన్ కల్చర్కి తమ బిడ్డ బలైపోయాడు అని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు.